మన ఊర్లో నాకు తక్కువ టైంలో ఒకటే రోజు జరిగిన ఊర్లే అయినా మన కొద్దిగా వినాలి వాళ్ళ మాటలు నమ్మిండ్రు. ఇంకోటి రాత్రి మన ఎమ్మెల్యే గారు ఎంపీ అభ్యర్థి రాత్రి వచ్చింది ఇంటికి వచ్చి ఏం చేసింది ఇంతవరకు అంటని చెప్పి అడుగుతున్నారు. 2500 ఏడున్నాయి అంటున్నారు, సిలిండర్ ఏడుంది అంటున్నారు, 4000 పింఛన్ ఆడుంది అంటున్నారు, రుణమాఫీ ఆడుంది అంటున్నారు. ఇవన్నీ 4 నెలల రోజుల్లో చేయండి. 10 సంవత్సరాలు ఏం పీకిరు వాళ్ళు అడగని అడిగే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మేము బరాబర్ చేసి చూపిస్తాం. 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి చెప్పిన మాట మీద నిలబడుతున్నారు. ఈ రోజు ఖచ్చితంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటే మీరు ఏమనుకున్నారు, ఆశమాష అనుకున్నారు. 2 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోరి తెచ్చుకున్నాం అందరము. ఇంట్లో గప్ప కూర్చున్నాడు, చెత్త రాజకీయాలు అంటే చెప్పి గప్ప కూర్చుంటే మేము అందరం ప్రపోజల్ పెట్టి మీటింగ్ చేయించినాం. నీకు ఉండకూడదన్న, ప్రజలకు సేవ చేయాలంటని చెప్పి. ఇంటికాడ కూర్చొని ఎట్లుండరన్న మనోళ్ళు అంటాడు, పక్క ఊళ్ళు ఎట్లుండరు అంటాడు, మీరు మందిలో ఉండరు అంటాడు, మీరు రాకుండా అంటారు. అటువంటి వ్యక్తి మనకి ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కూడా మన వచ్చిండు. ఫస్ట్ మనోళ్ళనే ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది. ఆయన తోడైతే ముఖ్యమంత్రి మన మహబూబ్నగర్ జిల్లా అయిన రేవంత్ రెడ్డి మనకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలైనా కూడా ముఖ్యమంత్రి చేస్తాడు మనకు. అందుకొరకు మనం ఇప్పుడు వచ్చే ఎంపీని కూడా గెలిపించుకుంటే ఫండ్స్ వస్తాయి. మన ఊరికి ఒక 10-15 ఇండ్లు వస్తాయి. 20 ఒక్క ఊరికి ఒక్కసారి ఒక సంవత్సరానికి 4000 ఇండ్లు ఎమ్మెల్యే సాగు చేయించింది మనకు. 4000 మన ఊరికి వస్తే 15-20 రావచ్చు. అటువంటిది మనం అందరం భారీ మెజార్టీతో అందరూ ఓట్లుగా వేస్తే నేను కొట్లాడి అన్నతోనే మీ అందరి ముందర నేను మాటిస్తున్నా. ఊరికి సరిపోయటాన్ని ఒక్కొక్కసారి 30-40 ఇండ్లు కట్టిపిస్తాను నేను ఊర్లే. ప్రతి బీద వాళ్ళకి సమస్య తీవ్రంగా కూడా వీళ్ళ సమస్య అది. ఇంకోటి కరెంటు బిల్లు మాఫీ అనేది చాలా మంది అంటున్నారు. వచ్చే నెలకి వెళ్ళి మాఫీ ఉంటుంది. మనకి ఎన్నికల కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ఉంది కనుక మాఫీ జరగలేదు. అన్ని మొత్తం తెలంగాణలో మొత్తం కరెంటు బిల్లు మాఫీ అయింది. బస్సులు యథావిధిగా స్టార్టింగ్ చేసారు. మేము ఏమైతే 6 గ్యారెంటీ తీసుకొని మిత్రులకు వచ్చినామో అవన్నీ చేసి తీరుతాము. మీరు ముందర నేనుండి మనూరికి వెళ్ళి నేను అన్ని ముందర చేపిస్తా. ఈయన ఏ కట్టమైనా సంవత్సరం కింద మంత్రి గారు ఉండి శ్రీనివాస్ గౌడ్ గారు ఉండి 250 ఇండ్లు ఇస్తా, ఇవ్వకపోతే నాకై ఓటు వేయకుండా అన్నాడా లేదా? 250 ఇండ్లు ఎట్టకెళ్ళని ఇస్తారా? 250 ఇండ్లు మనకి అవసరం లేదు. 100 ఇండ్లు అయితే ఊరంత ఇండ్లు అవుతాయి. అబద్ధాలు చెప్పాడు. లేని జీవోలు తెచ్చి ఇక్కడ రోడ్ వేస్తా, భూములు కొనుక్కొని రోడ్ వేస్తా అంటే ఇంకా కొట్టిపోయాడు. ముదిరాజులకు బిల్డింగ్ కట్టిస్తాడు. ఈ రోజు అన్న సహకారంతో నేను రేపు జూన్ 4 తారీఖు నాడు నా సొంతం పైసలు పెట్టి కట్టి ఎంత తిరిగి నేను బిల్లు తీసుకుంటా అన్న సహకారంతో. ఈరోజు ముదిరాజు బిడ్డలు కూడా అందరం కలిసి ఒక జాగా కూడా వెతికినాము. దానికి అన్ననే మళ్ళీ వస్తారు టెంకాయ కొట్టడానికి. అందుకొరకు మీరు అందరు దయచేసి మా మాటిని భారీ మెజార్టీతో మనరు ఏకతాటిపైన కానీ ఓటేస్తే నా గౌరవం ఉంటుంది. నేను మీ అందరికి నేను ఎల్లవేళ 5 సంవత్సరాలు మీ ఎంబడి పని కానీ చేయకపోతే నన్ను అడగండి. ఓకే, ఇప్పుడు మాట్లాడితే కోరుతున్నాను.